ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/6/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షము, పాడ్యమి పూర్తిగా ఉంటున్నది, పూర్వాషాఢ నక్షత్రం ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:18 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 11:58 వరకు. అమృత గడియలు రాత్రి 1:29 నుంచి 3:16 వరకు. వర్జం మధ్యాహ్నం 2:46 నుంచి 4:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. కుటుంబమైనటువంటి విషయాల్లో కూడా మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సంతానయోగం, పిల్లల వల్ల గౌరవము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఆధ్యాత్మిక ప్రయాణాలు మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. తీర్థయాత్ర, సేవన, ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం, యజ్ఞయాది క్రతువులు పెంచుకోవడం, మిత్రుల వల్ల సహకారం, విదేశీయానం, కుటుంబ సభ్యుల వల్ల సహకారంతో కుటుంబ సౌఖ్యము, ఆనందయోగము, వస్తులాభము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. వ్యాపార పరంగా మంచి అనుకూలతలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీకు ఆశించినటువంటి ధన, కనుక, వస్తు, ఆన ప్రాప్తి బలంగా ఉంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, మానసికమైన సంఘర్షణ, చిక్కుకునే అవకాశం, అనవసర ప్రయాణాలు, వృత్తిలో, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందికర వాతావరణం 10 మందికి తెలియడం వల్ల జాగ్రత్త పడతారు. అలా జాగ్రత్త పడడం కోసం మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. అప్పుడు తప్పకుండా వారు కూడా జాగ్రత్త పడుతూ అనుకూలవంతమైన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వమంటాను. ధర్మ సందేహాలు కూడా బలంగా ఉన్నాయి. ఆ ధర్మ సందేహాల నివృత్తికి మనం చాలా విషయాలు చెప్పాం. తప్పకుండా మీతో పాటుగా మరొక 10 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అంటే పదవి నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశం కానీ, ఇతరత్రా కోర్టు వ్యవహారాల వల్ల మీరు పదవి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్త. తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 16వ అధ్యాయం తప్పకుండా చదవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే జన్మజాతకాన్ని చూయించుకోండి. చండీ హోమం చేయించుకోగలిగితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు ఎక్కువగా ఉండే, జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం. వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ లేని ప్రయాణం, అధిక వేగం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరంగా అనేక రకాల ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాల నష్టాన్ని కలిగించే అవకాశం, గర్భిణీ స్త్రీలు ప్రమాదాలు పడే అవకాశం, అగ్ని ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులు మోసపోయే అవకాశాలు, కాస్త జాగ్రత్తగా ఉండండి.
లేనిపోయిన అనవసరపు ప్రలోభాలకు లోనవ్వకూడదు. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్తగా ఉండండి. సైబర్ అరెస్ట్ అనేది లేదు, ఉండదన్న విషయాన్ని గమనించండి. అత్యాశకు వెళ్ళకండి. అధిక డబ్బు కోసం ఆవేశపడి అత్యాశపడి పెట్టుబడి పెడతామని చెప్పేసి ఎవరి మాట నమ్మకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలం. తప్పకుండా భగవద్ ఆరాధన చేసుకుంటూ హనుమాన్ చాలీస పాలన చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 7:39 నుంచి 8:54 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల క్రీడాగలక వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శుభవార్త శ్రవణం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి భరంగా ఉంటుంది. తప్పకుండా మంచి వ్యాపారాన్ని చేసుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. మంచి ప్రశాంతమైన ఆనంద జీవనంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయంలో విచ్చలవిడితనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. లాటరీల వైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఉన్నా గుర్తింపు పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంది. తప్పకుండా ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ధైర్యం ఆనందంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కాస్త జాగ్రత్తగా దీర్ఘకాల పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. సంతాన యోగం కూడా ఉంటుంది. కృత్రిమ సంతానం కన్నా సహజ సంతాన యోగం మీకు బలంగా కనపడుతుంది. తప్పకుండా వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెప్పవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం, శత్రునాశనం, మిత్ర లాభం, వాహన యోగం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, సీనియర్ సిటిజన్స్కి మంచి అవకాశాలు లభించడం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, విద్యార్థికి మంచి లాభాలు, విదేశాలకు కూడా శ్రీనివాసం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, వస్తు వాహన సౌలభ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్స్ కూడా పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, శత్రునాశనం, మిత్రలాభం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా చాలా మంచి సౌలభ్యాలు కనబడుతున్నాయి. అనుకునే సాధిస్తారు. మంచి ఆలోచనలు, మంచి మాట తీరు, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంచి చక్కటి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రశాంతత పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందయోగం, వస్తులాభం,
వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, సంతాన యోగం, మంచి ఉద్యోగ లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న గౌరవాన్ని, ప్రేమని, వస్తువుల్ని, వ్యక్తుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధువులతో మిత్రుల వల్ల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద జీవనం, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం, వివాహ యోగం, సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి రాజయోగము, రాణియోగం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, అలాగే నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, అనుకున్నటువంటి ప్రతి కార్యంలో విజయం సాధించే అవకాశం, మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల, స్వదేశంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చు, లాటరీ లెవెల్ ధనయోగం ఉంది, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం, ధనయోగం బాగా ఉంది, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల విజయం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడడం, కళాకారులకు మంచి పేరు ప్రతిష్టలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిరత్వం, ఆనంద యోగం, ప్రాజెక్టులో నుంచి ఒక ప్రాజెక్టులకు మారవచ్చు, మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వివాదాలని తొలగిపోయే అవకాశాలు, రుణ విమోచనం, రోగనాశనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, అనుకున్నది సాధించే అదృష్ట యోగం, చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగ అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనయోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వ్యాపార వృద్ధి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగము, విహారయాత్రలు, వినోదయాత్రలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలమైన శుభస్థితి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు అనుకూలంగా, ఆనందం కనబడుతున్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు జన్మజాతకాన్ని చూయించుకోవడం ఉత్తమం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
మీతో పాటుగా మరి 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, మానసిక వేదన, అనారోగ్య సూచన, అధికమైనటువంటి మానసిక ఒత్తిడి, తొందరపాటుతనంతో దుష్టుల సహకారం, దుష్టుల సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారులకి నష్టాలు, ఈవెంట్ చేసేవారికి నష్టాలు పొందుకునే అవకాశం, తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టం. అనుకోనటువంటి రుగ్మతలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలన్నటువంటి అత్యుత్సాహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అదేమిటండి, గురుగారు జూన్ 2 నుంచి బాగుందని చెప్పారు, గురుబలం బాగుందన్నారు. లేదంటే ఈ రోజు మీకు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో, వ్యాపార విషయంలో, వృత్తి విషయంలో అప్రమత్తంగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా అంతగా కలిసి రాకపోవచ్చు, బలవంతంగా తిరుగు ప్రయాణం అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ ఇబ్బంది, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ పెట్టుకోకుండా కార్లో ప్రయాణం అతివేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దుస్తుల వల్ల మీకు చాలా ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అవస్థల్లో వెళ్ళకూడదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల కానీ సినిమా రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి నష్టము, కష్టకాలం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి చాలా నష్టం ఉంది. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సైబర్ అరెస్ట్లు అనేవి ఉండవు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి భగవద్గీత పారాయణం 14 నుంచి 17 అధ్యాయాలు చదువుకోవడం ఉత్తమం. ఉదయం 6:39 నుంచి 8:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి బాగా ఉంటుంది. అదృష్ట యోగం, ఆనందకరమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధైర్యము, ఆనందము, ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల స్వదేశంలో అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలత, ఆనంద యోగాలు, ప్రశాంతతకి మారుపేరుగా ఉంటుంది. వల్ల అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారదుల్లో భాగస్వామితో అనుకూలత, ఆనంద యోగాలు ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, శుభవార్త శ్రవణము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, అందరి సహకారాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, రుణ విమోచనం, రోగనాశనం, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, రైతులకి, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారం డోరు లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. ఈరోజు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.